ఎందుకంటే ఈ ఊరికి నేను చాలా రుణపడి ఉన్నాను. అన్ని చోట్ల నేను ఓడిపోయిన దరిస్పూర్లో గెలిచాను ఆ రోజు నేను. అంటే మీరు నాకు కన్నతల్లి లాంటి ఊరు. ఎందుకంటే ఇక్కడ సమస్య నా సమస్యగా తీసుకుంటాను. నాకు ఒకసారి మీరు చెప్పిందంటే మీకు సంబంధం లేదు, ఇంకా అది నా సమస్యగానే నేను పోరాటం చేస్తాను. ఇవాళ మొట్టమొదటిసారి నాకు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న రైతులంతా ఆడపిల్లలకు కట్నాలు ఇచ్చారు, కష్టంతో అమ్ముకుంటాక లేదు, ఆన్లైన్లో లేదు, ఈ పంట అవ్వట్లేదు అని చెప్పి వాపోతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులని ముందుగా వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పాలి. కొన్ని సమస్య కోసం వెంటనే పరిష్కారం అవదు. ఇప్పుడు మా అమ్మాయి అన్నట్టుగా 12 మంది మేము నెగ్గాము, మా ఊరు అన్ని రోడ్లు వేయాలంటే 12 మంది మీరు నెగ్గారు, 175 మందికి 164 మంది మేము నెగ్గాం, 11 మంది వాళ్ళు నెగ్గారు. అలా అని మేము అన్ని రోడ్లు వేయాలంటే ఈ పాటి తాడేపూడిలో కదా అన్ని రోడ్లు వేయవలసిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వంలో దులుపుకెళ్ళి ఉన్న డబ్బు దోచుకెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం ఆ ప్రజాస్వామ్యం లేకుండా కూనీ చేసి ఉన్న డబ్బు అంతా దోచుకెళ్ళిపోయినటువంటి ఆ నాయకులు మనం చూసాం. మరి అది మీ అందరికీ తెలుసు. ఇవాళ అభివృద్ధి చేయాలంటే సంక్షేమం అనే మత్తులో జనానికి అలవాటు చేసి దోపిడీ చేసిన రాజకీయ నాయకులు ఇవాళ మళ్ళీ ఏది ఇవ్వకపోయినా అదిగో వీళ్ళు వచ్చారు మాట తప్పారు అంటారని చెప్పి దానికోసం ఒకటి కాదు అన్నయ్య కూడా అన్ని సంక్షేమాలు చేసుకుంటూ మెల్లిగా ఒక రోడ్డు మనం వేస్తూ వస్తూ ఉన్నాం. చాలామంది అన్నారు ఇలా మాట్లాడకూడదండి మీరని. మనకు ఓట్లేసింది అడుగుతామని కదా పంపింది. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా కూర్చుని వచ్చి లేకుంటే వాళ్ళకి మనకు పెద్ద తేడా ఉండదు. కాబట్టి మా ఊర్లో బస్సు కూడా రావట్లేదు 10 సంవత్సరాల నుంచి. కాబట్టి దయించి మాకు రోడ్లు ఇమ్మని లిటరల్గా అడుక్కున్న వాళ్ళందరినీ. ఇవాళ దాని ఫలితం ఇవాళ ఈ సంక్రాంతికి పండగ చేస్తాం మీ అందరితో. తాడేపూడిలో 14 కోట్లు శాంక్షన్ చేయించాను. మెయిన్ రోడ్ అంతా అవుతుంది. దాంతోపాటుగా గొలగూడు రోడ్డు కూడా 2 రోజుల్లో కొబ్బరి కొట్టిస్తారు. అదేవిధంగా దరిస్వరు గ్రామానికి మళ్ళీ ఇంకొక రోడ్డు. ఎందుకంటే జోలపాలెం దరిస్వరు అన్నదమ్ములు బావమద్దులు అందరూ చుట్టరికాలు ఉన్న ఊరు. ఈ 2 గ్రామాలకు అనుసంధానంగా 40 లక్షలతో మరి అది కూడా ఎన్ఆర్జీఎస్లో పెట్టి ఆ రోడ్డు కూడా రేపు ఎల్లుండి కొబ్బరి కొట్టించి మీరన్న 31వ తారీఖు రాత్రికి మీతోనే శంకుస్థాపన చేయించి మీరందరూ ప్రారంభోత్సవం చేస్తానని కూడా మీకు తెలియజేస్తాను.